వర్ణమాల, గుణింతాలు, సంయుక్త అక్షరాలు, ద్విత్వాక్షరాలు, సున్నాతో కూడుకున్న పదాలు ఈ విధంగా చదవాలి అనేటువంటి విషయాలు మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఇప్పుడు సంశ్లేష అక్షరాలతో కూడుకున్న పదాలు ఏ విధంగా చదవాలి, వాటిని ఎలా రాయాలి, ఎవరైనా డిక్టేట్ చేసేటప్పుడు సంశ్లేష అక్షర పదాలు రాయవలసి వస్తే ఎలా రాయాలి, చదవలసి వస్తే ఎలా చదవాలి, ఇది ఈరోజు చెప్పుకుందాం. ఇక్కడ కొన్ని పదాలు రాశాను. లక్ష్మి, జ్యోత్స్న, కక్ష్య, రాష్ట్రం, లక్ష్యం, రాష్ట్రపతి, ఉత్ప్రేక్ష, ఈర్ష్య, దస్త్రం, భక్ష్యం, అస్త్రం, శాస్త్రం, నిష్క్రమణ, లక్ష్మణ, వస్త్రం, స్వాతంత్ర్యం, ప్రాశస్త్యం, సామర్థ్యం, పులత్స్యుడు ఇవి పదాలు. ఇందులో లక్ష్మిలో క్ష్మి, స్న, క్ష్య, స్త్ర, క్ష్య, స్త్ర, ప్రే, క్ష్య, స్త్ర, క్ష్య, స్త్ర, స్క్ర, క్ష్మ, స్త్ర, త్రియ, స్త్య, ర్ద్య, త్యు. చూసారా, ఇవి సంశ్లేష అక్షరాలు. ముందు సంశ్లేష అక్షరాలు అంటే ఏంటి నేర్చుకుందాం. సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లు కింద ఒక హల్లు ఒత్తు ఉంటే దాన్ని సంయుక్త అక్షరం అంటారు. ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తు ఉంటే, అది ఒక ఒత్తే ఉంటే అవి సంయుక్త అక్షరాలు. ఇప్పుడు సా కింద వావొత్తు ఉంది, సా కింద వావొత్తు ఒకటే ఉంది, ఇది సంయుక్త అక్షరం. పా కింద రావొత్తు, ఇది సంయుక్త అక్షరం, ఇది సంయుక్త అక్షరం. ఈ విధంగా ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తు ఒక్కటి ఉంటే సంయుక్తము, రెండు అంతకంటే ఎక్కువ ఉంటే మాక్సిమం మనకి రెండు అక్షరం, ఒక హల్లు కింద రెండు హల్లుల ఒత్తులే మాక్సిమం వస్తాయి, అవి సంశ్లేష అక్షరాలు. ఇప్పుడు లక్ష్మి, ఇప్పుడు ఈ పదం చదవలసి వచ్చేటప్పుడు లా అనేది అందరూ చదువుతారు. ఇందులో ఉన్న శబ్దము ఇక్, ఇష్, ఇమ్, ఈ లా అనే అక్షరాన్ని వదిలేస్తే లక్ష్మిలో ఈ 4 శబ్దాలు ఉన్నాయి. దీన్ని క్ష్మి అని చదువుతాం అన్నమాట. ఈ 4 శబ్దాల్ని ఒకే ఉచ్చారణలో, ఒకే మాత్రలో ఉచ్చరించాలి. అప్పుడే అది పదానికి సరిపోయేటువంటి సమోచ్చరణ అవుతుంది తప్ప ఇష్ అని అలా చదవకుండా క్ష్మి అని ఈ 4 శబ్దాల్ని ఒకేసారి చదువుతున్నాం. క్ష్మి, లక్ష్మి, ఇలా 4 ఒకేసారి మనం చదివి ఈ పదానికి ఉన్నటువంటి ఉచ్చారణని మనం తెలుసుకుంటున్నాం. లక్, ఇష్, ఇమ్, ఈ. ఇప్పుడు దీన్ని ఎలా వస్తుందంటే లా, ఈ క్షా ఒత్తు వస్తుంది, దీని కింద మా ఒత్తు. ఈ ఈకారము గుడిగా వచ్చి లక్ష్మి అయ్యింది. ఈకారము లక్ష్మి అని దీర్ఘం కూడా ఉంటది. సంస్కృత పదాల్లో ఇకారాంత స్త్రీలింగ పదాలకు దీర్ఘం వస్తుంది. లక్ష్మి, గౌరీ, ఇలా వాణి అని దీర్ఘాలు ఉంటాయి. మామూలుగా మనం లక్ష్మి అని కూడా ఇలా రాసుకుంటాము. ఒకవేళ దీర్ఘం ఉంటే ఇక్కడ ఈ వస్తుంది అంతే. ఈ విధంగా లక్ష్మి అన్న మాటని మనం ఇలా విశ్లేషించి నేర్చుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఇది రాయవలసి వచ్చినప్పుడు, లక్ష్మి అన్న మాట రాయవలసి వచ్చేటప్పుడు లా అనేది అందరికి తెలుసు. లా, క్ష్మి, ఇందులో ఎన్ని శబ్దాలు ఉన్నాయి? ఉంది, ఇష్ ఉంది, ఇమ్ ఉంది, ఈ ఉంది. ముందు శబ్దం ఏదుందో అది పూర్తిగా రాస్తాం. ముందు శబ్దం ఏదుంది? కా.
కాని పూర్తిగా రాస్తాం. తర్వాత లక్ష్య కాబట్టి షా ఒత్తుగా రాస్తాం. లక్ష్మి మా ఒత్తు రాస్తాం. మీ ఈ శబ్దం ఇది లక్ష్మి. అలా ఇప్పుడు జ్యోత్స్న ఇట్స్ ప్లస్ ఓ ఇది తెలుసు కదా. ఇక్కడ లా అనేది డైరెక్ట్ మన వగమాల్లో ఉంది కాబట్టి తెలుసు. ఇక్కడ జాగుణితంలో ఉన్నటువంటి జాకోత్తం ఇస్తే జో ఇది కూడా మాక్సిమం తెలుస్తుంది కాబట్టి జో జో. ఇప్పుడు ముందు ఏది చదవాలి? తా సగం చదవాలి, తర్వాత షా కూడా సగం చదవాలి, కింద నా పూర్తి చదవాలి. జ్యోత్స్న ఇందులో ఎన్ని శబ్దాలు ఉన్నాయి? ఇత్తుంది, ఇష్యుంది, ఇన్నుంది, ఆ ఉంది. జ్యోత్స్న. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ ఒత్తు ఒత్తు కింద వస్తుంది. తర్వాత ఇది కూడా నా ఒత్తు ఇక్కడికి వచ్చి ఈ అకారము తలకొట్టుగా మారి జ్యోత్స్న అయింది. జ్యోత్స్న. ఇప్పుడు ఇది కూడా డిక్టేట్ చేస్తే రాయవలసి వచ్చినప్పుడు జ్యోత్స్నాలు జో రాస్తాము, స్నా స్నా అప్పుడు మొదటి శబ్దము తా పూర్తిగా రాసాము. తర్వాత వచ్చి జోత్స్ సా ఉత్తర రాసాము. జోత్స్న నా వస్తుంది కాబట్టి చివరిగా రాసాము అనమాట. ఈ విధంగా జ్యోత్స్న. సేమ్ మిగిలినవన్నీ మనం ఈజీగా చెప్పుకోవచ్చు. కక్ష యా వస్తుంది కాబట్టి యా కక్ష్య. ఇక్కడ ఈ అంటే చివర ఉన్నటువంటిది అకారం వస్తుంది కాబట్టి తాలకొట్టు అనమాట. కక్ష్య. రాష్ట్రం రాక దీర్ఘమిస్తే రా ఆ సున్నా. చూడండి సున్నా. ఇక్కడ రా ఈ సున్నా అనేది కామన్. ఈ మిగిలినటువంటి స్ట్రాలో షా వత్తు ఇట్టుంది, ఇది ఉంది, దానికి తలకొట్టు ఉంది కాబట్టి ఈ షా ముందు వినిపించింది రాసేటప్పుడు షా రాస్తాము. షా రాస్తాం. కింద టా ఒత్తుంది యంత్రం ఉంది కాబట్టి టా ఒత్తుగా రాస్తాము. ఆ తర్వాత వచ్చే శబ్దము రా ఒత్తు కాబట్టి ఇది పూర్తిగా రాస్తాము. ఇక్కడ రాష్ట్ర ఆ శబ్దం కాబట్టి తలకొట్టు పెడతాం. ఆ సున్నా అక్కడ పెడితే రాష్ట్రము అయ్యింది. అలాగే లక్ష్యం కక్ష లాగే ఇంచుమించు లక్ష్యము కాకపోతే సున్నా వచ్చింది ఇక్కడ, అంతే తేడా. ఇప్పుడు ఏమైంది? ఇది లా కా కింద షావత్తు యావత్తు ఈ ఆకారము తలపట్టు లక్ష్య. ఈ సున్నా కామన్ గా వచ్చి చేరితే లక్ష్యము. సున్నా కామన్ గా వచ్చి చేరితే లక్ష్యము. ఇప్పుడు రాష్ట్రము ఎలాగొచ్చిందో రాష్ట్రపతి రాష్ట్ర సేమ్ మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడ చెప్పకుండా, ఎందుకంటే అదే వచ్చింది మళ్ళీ రాసాం, ఎందుకంటే రిపీట్ అయిందని గుర్తుపెట్టుకొని ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని ఇక్కడ అన్వయించుకుందామని, ఇక్కడ తెలుసుకున్న విషయాన్ని ఇక్కడ అన్వయించుకోవడం కోసము. రాష్ట్రపతి ఇక్కడ ఇక్కడ వరకు కామన్ ఉంది. రాష్ట్ర పతి అదనంగా చేరింది రాష్ట్రపతి. ఆ విధంగా ఇక్కడ ఉత్ప్రేక్ష ఉత్ప్రేక్షలో ఊ తర్వాత వెంటనే వచ్చే శబ్దము తా శబ్దము ఉత్ కాబట్టి తా రాస్తాము. తాని తా పొల్లు వస్తుంది. తర్వాత పాపొల్లు వస్తుంది, దాని కింద రావత్తు వచ్చి ఉత్ప్రే కాబట్టి ఏ వస్తుంది ఇక్కడ ఉత్ప్రే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ క్ష ఇది సంయుక్త అక్షరం. కాకింద సార్ ప్లస్ ఇష్ ప్లస్ ఆ ఇది కింద ఒత్తుగా చేరి ఈ తలకుట వచ్చి ఇది క్ష అవుతుంది. ఇక్కడ క్ష
ఇక్కడ వచ్చేసరికి ఇది తా కింద పావొత్తు, దానికి రావొత్తు, ఈ అర్థము ఇక్కడ ఏ ఉత్ప్రే. ఉత్ప్రే డిక్టేట్ చేసిన రాసేటప్పుడు కూడా ఉత్ప్రేక్ష అని ఎవరైనా చెప్పినప్పుడు, లేదు మనమే ఉత్ప్రేక్ష అనే పదం రాయాలనుకున్నప్పుడు ఊ తర్వాత తా శబ్దం వినిపిస్తుంది కాబట్టి తా రాస్తాము, పూర్తిగా రాస్తాము. తర్వాత ఉత్ప్రేక్షలో తా శబ్దం తర్వాత పా వస్తుంది కాబట్టి పా ఒత్తు రాస్తాము. తర్వాత ఉత్ప్రే ప్రే దాని కింద రావొత్తు రాస్తాం అనమాట. ఉత్ప్రే ఏ ఉంది ఉత్ప్రే కాబట్టి ఏ ఒత్తుని విసర్గం రాస్తే ఉత్ప్రే. ఇక్కడ క్ష అనేది మనకి తెలిసింది కాబట్టి ఇక్కడ రాసామన్నమాట. ఉత్ప్రేక్ష ఈ విధంగా రాసుకుంటారు. ఈర్ష్య ఇక మీరే ఇక్కడ ఈ పదాలను ఆధారంగా చేసుకొని ఉన్న జ్ఞానాన్ని ఇక్కడ మనం అన్వయించుకుంటే ఈ ఇర్ ఇష్ ఈ ఆ అలా అంటే రా కింద కాస్త నీట్గా రాద్దాం. ఈ రా కింద షా ఒత్తు, షా తర్వాత దాని కింద యావత్తు, దాని కింద తలకొట్టు అనమాట. ఈర్ష్య 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 అది కలిపి చదివితే ఈర్ష్య అలా వస్తుంది. ఇక దస్త్రం ఈ స్త్రా అనేది చాలా దగ్గర మనం ఉపయోగించాము, జాగ్రత్తగా నేర్చుకుంటే సరిపోతుంది. దా ఇక్కడ వరకు దా వరకు అందరికి తెలుస్తుంది. కాకపోతే తా కింద సా కింద తార్తిస్త్ర ఇస్త్రా క్రావర్తిస్త్ర ఇలా కూడా చెప్పొచ్చు. చూడండి లక్ష్మి ఒకసారి అంటే ఇలా విడదీసి రాసిందంటే మామూలుగా కా కింద క్షార, కా కింద క్షారతి క్ష, ఇక్షా కింద మారితే ఇక్ష్మ, ఇక్ష్మా గుడితే ఇక్ష్మి లక్ష్మి. చూడండి లా కా కింద క్షారతి క్ష, ఇక్షా కింద మారితే క్షమ, ఇక్ష్మా గుడితే క్ష్మి లక్ష్మి. అలా అలా కూడా నేర్చుకోవచ్చు. జ్యోత్స్న జ్యోత్స్న జో తా కింద సారథి ఇత్స, ఇత్స ఇత్సా కింద నార్తిస్తున్న జ్యోత్స్న జ్యోత్స్న. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జ్యోత్స్న జ్యోత్స్న అని చదువుతారు, జ్యోత్స్న అసలు కాదు జ్యోత్స్న. కొంతమంది ఈ జ్యోత్స్నకి పూర్తి మారిపోతుంది. జోత్స్ ముందు తాతర షా శబ్దం చదవాలి, తర్వాత చివరిగా నా శబ్దం చదవాలి. జ్యోత్స్న ఆ విధంగా వస్తుంది. ఇక కక్ష కా కింద షార్తిక్ష, క్ష కింద యాదవతి క్ష్య కక్ష. ఈ విధంగా కూడా చదువుకోవచ్చు. దస్త్రం దా సా కింద స్థారతిస్త్ర, స్త్రా కింద రారతిస్త్ర దస్త్ర, స్త్రాకుం స్త్రా సున్న పెడితే స్త్రం దస్త్రం దస్త్రం. అలా భక్ష్యం లక్ష్యం ఇక్కడ కక్ష లక్ష్యముల క్షమ ఎలా వచ్చిందో ఇక్కడ భక్ష్యం లక్ష్యానికి కాస్త లా బదులు ఇక్కడ బా వచ్చింది భక్ష్యం. భక్ష్యం భా కా కింద షారతే క్ష కింద యారతే క్షయా సున్న పెడితే క్షయం భక్ష్యం. అలా కా శబ్దము షా శబ్దము యా శబ్దం వస్తాయి. ఇక అస్త్రం ఇక్కడ దస్త్రానికి బదులు దస్త్రం లాగే ఇక్కడ అస్త్రం, దా బదులు ఆ వచ్చింది అంతే. అలా సరే ఇక్కడ ఒకసారి దీన్ని విడదీసి చెప్పుకుంటే అన్ని దగ్గర ఉంది కాబట్టి దశ ప్లస్ ఇర్ ప్లస్ ఆ చూడబెడతాం. ఇవన్నీ కలిపితే ఇక్కడ వరకు కలిపితే స్త్ర. చూడండి దా సా కింద తారతిస్తా, ఇస్తా కింద రారతిస్త్ర, ఇస్త్రా అనమాట దస్త్ర. స్త్రం అక్షరం పెడతాం దస్త్రం. ఆ విధంగా ఈ పదాలని మనం దస్త్రము అస్త్రము శాస్త్రము దస్త్రము అస్త్రము శాస్త్రము వస్త్రము గుర్తుపెట్టుకోండి. సేమ్ దస్త్రము అస్త్రము శాస్త్రము వస్త్రము వస్త్రము ఇంచుమించు అన్ని అలాగే వస్తాయి. ఇక్కడ నిష్క్రమణ 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 నిష్ నిష్క మా అన ఈ రెండు కామను.
ఇప్పుడు నీ షా కింద కారతి ఇష్కా 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 కింద రాత్రి నిష్క్ర మన ఈ విధంగా మనం విడదీయచ్చు. రాయవలసి వచ్చినప్పుడు కానీ నిష్క్రమణ రాసేటప్పుడు నీ రాస్తాము, షా రాస్తాము, దాని కింద కా ఒత్తు రాసి దాని కింద రా ఒత్తు పెట్టాలి. నిష్క్రమణ ఈ విధంగా మనం దీన్ని రాయొచ్చు. లక్ష్మణ లక్ష్మి ఎలాగైతే నేర్చుకున్నామో లక్ష్మ ఇక్కడికి తేడా ఏంటంటే లక్ష్మికి లక్ష్మణికి లక్ష్మి ఇక్కడ లక్ష్మణ్ రాస్తా లక్ష్మ ఈ అనాన్ని కాస్త పక్కన పెడితే అన్నాన్ని పక్కన పెడితే లక్ష్మి లక్ష్మ ఇందులో ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ ఇకారం చివరికి వచ్చింది, ఇక్కడ అకారం చివరి వచ్చింది అంతే. లా కాకింద శారతి క్షా కింద మారితే క్ష్మా గుడిస్తే లక్ష్మి. లా కాకింద శారతి క్షా కింద మారితే క్ష్మ అంటే ఆ దానికి తలగొట్టు క్ష్మ అంతవరకే. కాకింద శారతి కాకింద శారతి క్షా కింద మారితే క్ష్మా గుడితే అప్పుడు లక్ష్మి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కాకింద శారతి ఇక్ష్మా కింద మారతి కాకింద శారతి క్షా కింద మారితే అక్కడ వరకు అంతే. అప్పుడు అన్న లక్ష్మణ అని వస్తుంది అనమాట. లక్ష్మణ శాస్త్రం. స్వాతంత్ర్యము సా కింద మారితే తాకి దాపలు సున్నా పెడితే ఇంత చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపడి సా కింద వారితే ఇది ఈ తాగదాపుడు సున్నా పెడితే ఇంత కింద యారతి ఇంత్యా కింద యారతి ఇంత్యా కింద రారతి ఇంత్రియా. చూడండి ఎన్ని శబ్దాలు ఉన్నాయంటే ఈ మొత్తం పదానికి శబ్దాలను విడదీద్దాం. ఇష్ ప్లస్ ఆ ఇది స్వ ప్లస్ ఆ ఇది తా. నెక్స్ట్ ఇది ఇన్ ప్లస్ 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 చూడండి ఇది ఈ సున్నా ఈ తాకు సంబంధించింది కాదు. తాకు సున్నా పెడితే తమ్ కాదు, తాకు సున్నా పెడితే తమ్ కాదు. ఈ తాకి దాపల సున్నా పెడితే ఇంతియా ఇంత కింద యారతి ఇంతియా కింద రావతి ఇంద్రియా. స్వాతంత్ర్య ఇంద్రియాకు సున్నా పెడితే ఇంద్రియం, ఇంత్యాకు సున్నా పెడితే ఇంద్రియం, స్వాతంత్ర్యం. అలా నేను చదువుకోవాలి. అయితే ఒక విషయం గుర్తుపెట్టి, ఈ సంశ్లేష అక్షరాలతో కూడుకున్న పదాలు మ్యాక్సిమం 20 ఉంటాయి. ఇంతకు మించి మనకు తెలుగులో అంత పెద్దగా ఇవే ఇంచుమించుగా తరచుగా వచ్చేవి. వీటిని కాస్త జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకుంటే పెద్ద సమస్య ఏం కాదు. ఇక ప్రాశస్త్యము పా కింద నారస్తే ప్రాగ్దిస్తే ప్రాశ సా కింద తారతి స్థా కింద యారతి స్త్రియా స్త్రియాకు సున్న పెడితే స్త్రియం ప్రాశస్త్రియం. ఇక్కడ కూడా ఇష్ ఉంది, ఇత్ ఉంది, ఈ ఉంది, ఆకారం ఉంటుంది ఇందులో. తర్వాత సామర్థ్యము ఎక్కడ ఉంది, ఇది కింద ఉత్తు ధా ఉంది, గుర్తుపెట్టుకోండి. సామర్థ్య రా కింద ధా రాస్తే
ఇవి కలిపితే ఇది హృదయ, హృదయ, సామర్థ్య, హృదయాకు సున్నా పెడితే హృదయం, సామర్థ్యం, సామర్థ్యం. పులస్త్యుడు, పులస్త్యుడు, పక్కుమిస్తే పుల్ల, పుల్ల. సా కింద తారస్తి ఇస్తా, ఇస్తా కింద యారతి ఇస్తియు, ఇస్తియా, ఇస్తియాక్కుమిస్తే ఇస్తియు, ఇస్తియు. చూడండి జాగ్రత్త. పక్కుమిస్తే పు లా, సా కింద తారస్తి ఇస్తియా, ఇస్తా, ఇస్తా కింద యారతి ఇస్తియా, ఇస్తియాక్కుమిస్తే ఇస్తియు, పులస్త్యు, పులస్త్యు. డాక్కుమిస్తేడు, పులస్త్యుడు, పులస్త్యుడు. ఈ విధంగా మనం వీటిని నేర్చుకోవచ్చు. ఈ ముఖ్యమైనటువంటి ఈ పదాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నేర్చుకుంటే సంశ్లేష అక్షరాలతో ఏ వాక్యం వచ్చినా మనం అర్థవంతంగా చదవగలుగుతాము, రాయగలుగుతాము. ఇప్పుడు రాయవలసి వచ్చేటప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకుని, చదవలసి వచ్చినా రాయవలసి వచ్చినా పాటించవలసినటువంటి ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే సంశ్లేష అక్షరాలైనా సంయుక్త అక్షరాలైనా, సంయుక్త అక్షరమైనా సంశ్లేష అక్షరాలైనా సరే చదివేటప్పుడు పూర్తిగా కనిపించేది సగం చదవాలి. పూర్తిగా కనిపిస్తున్న అక్షరము సగం చదవాలి. దాని కింద ఉన్నటువంటి ఒత్తుని పూర్తిగా చదవాలి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సంయుక్త అక్షరాన్ని చదివేటప్పుడు పూర్తిగా కనిపిస్తున్న అక్షరాన్ని సగం చదవాలి, కింద ఉన్న ఒత్తిని పూర్తిగా చదవాలి. అప్పుడు సంయుక్త అక్షరాన్ని చదవగలుగుతాము. ఇక్కడ చూడండి, లక్ష, లక్ష అంటే కా సగం చదువుతాము, కింద షా ఒత్తిని పూర్తిగా చదువుతాము అనమాట. ఇక్కడ దీన్ని ఇక్కడ చూద్దాం. ఇది సంయుక్త అక్షరం కదా, ఇది సంయుక్త అక్షరం కాబట్టి ఈ సా పూర్తిగా కనిపిస్తుంది, సగం చదువుతాము. ఎలా? ఇష్. కింద ఉన్నటువంటి ఒత్తిని పూర్తిగా చదువుతాం. వా, వా, శ్వ. చూడండి, శ్వ అయిపోయింది. ఎందుకంటే ఇది మనకు తెలుసు, ఇది తెలుసు. వా, ఇది సగం చదివి ఇది పూర్తి శ్వ. అలా ఇక్కడ కూడా ప్రా, పాని సగం చదువుతాము, కింద రా ఒత్తిని పూర్తి చదువు. ప్రా, ప్రా, ప్రా. అలా అలాగే సంశ్లేష అక్షరాలను కూడా, సంశ్లేష అక్షరం కూడా చదివేటప్పుడు ఇప్పుడు దీన్ని తీసుకుందాము, స్క్రా తీసుకుందాము. పూర్తిగా కనిపించే సగం చదువుతాను, సగం చదివాము. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య, ఏ ఒత్తు ముందు చదవాలి, ఏ ఒత్తు ముందు చదవాలి? రావత్తు ముందు చదవాలా, కావత్తు ముందు చదవాలా? మనకు అక్షరాలు రాసేటప్పుడు ముందు ఇది రాసాము, తర్వాత దీని తర్వాత ఎట్టనే కనిపిస్తుంది. ఇది లోపల ఉంది, ఇది బయట ఉంది. అంటే కావత్తు లోపల ఉంది, రావత్తు బయట ఉంది. లోపల ఉన్న ఒత్తును ముందు చదవాలి. అంటే ఇష్, ఇక్, రా. ఇష్, ఇక్రా,ష్క్ర,ష్క్ర,ష్క్ర. అలా. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్త్రాలో తాక పూర్తి కనిపిస్తున్న షాని సగం చదువుతాము, సగం చదువుతాము. ఆ లోపల ఉన్నటువంటి తకారం ముందు పెట్టాలి, ముందు సగం చదవాలన్నమాట, సగం. తర్వాత ఉన్నటువంటి రావత్తుని పూర్తిగా స్త్ర, స్త్ర, అస్త్రము, అస్త్ర. అలా ఈ విధంగా మనం సంయుక్త అక్షరాన్ని, సంశ్లేష అక్షరాన్ని చదవాలి. మళ్ళీ ఒకసారి, పూర్తిగా కనిపించే అక్షరాన్ని ఎలా చదవాలి? సగం, సగం ఒత్తుని పూర్తిగా చదవాలి. ఇది సంయుక్తం. సంశ్లేష అక్షరానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా పూర్తిగా కనిపిస్తున్న అక్షరాన్ని సగమి చదవాలి. ఆ తర్వాత ఉన్నటువంటి ఒత్తుని కూడా సగమి చదవాలి. ఆ తర్వాత ఉన్న ఒత్తుని పూర్తి చదవాలి. ఎందుకంటే సంశ్లేష అక్షరాల్లో ఒక హల్లు కింద 2 ఒత్తులు వస్తాయి కాబట్టి, 2 ఒత్తులు వస్తాయి గనక ఈ 2 ఒత్తుల్లో మొదటికి ఉన్నది అంటే మొత్తం పూర్తిగా కనిపించే అక్షరాన్ని సగం చదివి, ఆ మొదట కనిపించే ఒత్తుని సగం చదివి, ఆ చివరికి ఉన్నటువంటి చివరి ఒత్తుని పూర్తిగా చదువుతాం అనమాట.
ఇది సంశ్లేష అక్షరాలు చదివే పద్ధతి. ఈ విధంగా నేర్చుకొని మంచి తెలుగు భాషను అలవర్చుకుంటారని అభ్యసిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ మొదటిసారి చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి కొంతమంది ఇటువంటి విషయాలు అవసరమైన వారికి అందే విధంగా షేర్ చేయండి. మీరు లైక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. కనుక మంచి భాషను నేర్చుకుందాం, మన తెలుగుని అభిమానిద్దాం. అందరికీ నమస్తే.